దార్శనికతని రేపు దేశం కూడా ఉపయోగించుకున్నది అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ కూటమిలో ఉన్నప్పుడు గతంలో జరిగిన తప్పులు కాకుండా భవిష్యత్తులో జరిగే మంచి గురించి, సంక్షేమంతో పాటు సంపదను ఎలా సృష్టించాలనే దాని గురించి ఆనాడు ప్రధాని వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళేసి కొంచెం టైం ఆ రోజు ఆయన తీసుకున్న సంస్కరణలకి, రోడ్లు విస్తరణ గురించి కావచ్చు, పరిశ్రమల కోసం కావచ్చు తీసుకుని ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆమోదించారు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు కొంత ఉపయోగపడింది. ఎక్కడో ప్రపంచ దేశాలకి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాగలిగారు. బిల్ క్లింటన్ గారు అదే చెబుతున్నానండి. దాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు విద్యుత్ లేని రాష్ట్రానికి విద్యుత్ సంపూర్ణంగా ఇచ్చారు. సంస్కరణలు తీసుకొచ్చారు, సంపదను సృష్టించారు. 2 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసేసి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని సంక్షేమ పథకాలు, నిర్మాణాలు పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన ఆధిక్యతని దీన్ని వాళ్ళు మంచిగా భావించేసేసి భవిష్యత్తు తరాలకి ఆయన ఉన్నంత వరకు సంక్షేమానికి, సంపదను సృష్టించడం గురించి, ఆంధ్ర రాష్ట్ర పురోగతికి నిస్సందేహంగా ఆయన సేవలు అందిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క సేవలను గుర్తించి వారి పేరుతోటే పరిశ్రమలు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ అంశాలన్నీ. సత్యం గారు బ్రీఫ్గా 1 minute చెప్పండి. ఇప్పుడు ఒడిశా విషయానికి వస్తే దశాబ్దాల తరబడిగా నవీన్ పట్నాయక్ వాళ్ళు బీజేడీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇప్పుడు రికార్డు బ్రేక్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. 147 సీట్లలో అక్కడ బీజేడీకి 54, బీజేపీ ఆల్రెడీ మెజారిటీ స్థానాలను లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉండబోతున్నాయి సార్ ఒడిశాలో? ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కు ముందే ఓటింగ్ ప్యాటర్న్ ఇదంతా స్టడీ చేసింది బీజేపీ. ఎట్లాగే అధికారంలోకి వస్తాం, ఒకవేళ ఇండిపెండెంట్ గా బీజేడీ గెలిచిన, నవీన్ పట్నాయక్ గెలిచిన, అది అసెంబ్లీలో గెలిచిన, పార్లమెంట్లో ఏదో విధంగా ప్రెజర్ చేసి మద్దతు తీసుకోవచ్చు. కానీ ఒరిస్సాలో ఒక ఫైట్ చేసి చూద్దామని చెప్పేసి ఫైట్లోకి దిగింది బీజేపీ. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు సక్సెస్ అవుతున్నారు. రెండోది 23 ఏళ్లు పరిపాలించిన తర్వాత సహజంగానే కొత్తదనాన్ని కోరుకుంటారు. కాబట్టి అటువంటి కొత్త పాలన రావాలనుకోవటం, తర్వాత బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే ఇంకొంత ఒరిస్సాకు సహాయం చేస్తుందనేటువంటి అనేక రకాలైనటువంటి ఊయింగ్ చేసే అవకాశం ఉంది అధికారంలో ఉన్నారు. కాబట్టి వాటన్నిటికి కూడా బహుశా ఒరిస్సా ప్రజలు స్పందించుంటారు. కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. ధన్యవాదాలు.